హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈ వీడియోలో మనం తెలుసుకునేది ఏంటంటే, ఇప్పుడు పిల్లలకి కోల్డ్ కాఫ్ ఎక్కువ వస్తుంది కదా, వింటర్ సీజన్ కదా. సో అందుకోసం అనేసి వాళ్ళ కోసం చిన్న టిప్ అండి, చాలా చిన్న టిప్, కానీ అది బాగా వర్క్ అవుతుంది. నేను మా పిల్లలకి అదే యూస్ చేస్తున్నాను, అదే మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడుండే ఈ వింటర్ సీజన్లో వర్షాలు ఎక్కువ పడుతున్నాయి. అది కాకుండా కోల్డ్ కాఫ్ ఎక్కువ వస్తుంది పిల్లలకి. వాళ్ళు చాలా సఫర్ అవుతూ ఉంటారు కదా, వెంటనే మనం హాస్పిటల్కి వెళ్ళలేము. సో మనకు అందుబాటులో ఉండి మనకు తెలిసిన ఓన్లీ 2 ఐటమ్స్ అనమాట. ఆ ఐటమ్స్తో ఎలా చేసుకోవాలి ఏంటి అనేసి ఇప్పుడు మనం తెలుసుకుందాం, ఓకేనా? చిన్న టిప్ అండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇగ్నోర్ చేయకండి ఎవరు, కానీ ట్రై చేయండి. ట్రై చేస్తేనే మీకు దాని రిజల్ట్స్ తెలుస్తుంది. ట్రై చేస్తారు అనుకుంటున్నాను, ట్రై చేస్తారు కదా. చూడండి, కర్పూరం అండి, కర్పూరం బిళ్ళలు, కోకోనట్ ఆయిల్ అంటే ప్యూర్ కోకోనట్ ఆయిల్, ఒక చిన్న గిన్నె, ఒక స్పూన్ అండి. కర్పూరం బిళ్ళలు, ఇవి కర్పూరం బిళ్ళలైనా వాడచ్చు, ఉంట కర్పూరం అంటారు కదా, ఆ ఉంట కర్పూరమైనా యూజ్ చేయొచ్చండి. ఆల్మోస్ట్ ఉంట కర్పూరమే యూజ్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి కోకోనట్ ఆయిల్ అండి, ఒక స్పూన్ కోకోనట్ ఆయిల్ వేసుకుంటే ఒకటి కర్పూరం బిళ్ళ సరిపోతుందండి. ఒక స్పూన్ వేసుకున్నారు కదా, అందులో ఒక్కటైతే సరిపోతుందండి. ఒక కర్పూరం బిళ్ళ ఒకటి, అదే ఉంట కర్పూరం చిన్నది. స్టవ్ ఆన్ చేసేసుకొని హై ఫ్లేమ్ మీద లేకుండా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల మంట వచ్చేస్తుంది. చిన్న గిన్నె కదా, ఆ కర్పూరం కరిగేంత వరకు అలా స్పూన్తో అలా తిప్పుతూ ఉంటే త్వరగా కరిగిపోతుందండి. మొత్తం అంతా కరిగిపోయేసి చాలా త్వరగా అయిపోతుంది. శ్రమ పడాల్సిన అవసరమే లేదు. ఇంట్లోనే ఉండే 2 ఇంగ్రీడియంట్స్తోనే కదండి. చూడండి, త్వరగా కరిగిపోయింది. అలా అవి ఒక 2-3 సెకండ్స్కే చల్లబడిపోతుందండి ఆయిల్. ఆ గోరువెచ్చగా ఉన్నప్పుడే ఆ ఆయిల్ని తీసుకొని పిల్లలకి ఫ్రంట్ బ్యాక్ అలా రఫ్ చేస్తూ బాగా రుద్దారంటే, ఒక 2 మినిట్స్ బాగా రుద్దారంటే చాలండి, బాగుంటుంది. పిల్లలకి రిలీఫ్ అనిపిస్తుంది. పిల్లలకి ఎప్పుడెప్పుడు ఇది అప్లై చేయాలి అంటే, మార్నింగ్ ఈవినింగ్ అండి, స్నానానికి ముందు చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇది ఊరికే మనం విక్స్ ఎలా పట్టిస్తారో అలా అప్లై చేస్తే చాలండి. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా ఏదో విక్స్ లాగా ఆ స్మెల్ బాగా పీల్చేస్తారు పిల్లలు. చూసారా ఎలా ఉందో? బాగుంటుంది, చాలా బాగుంటుందండి. చూసారు కదండి, చిన్న టిప్, చాలా సింపుల్ టిప్. అది పిల్లలకి చాలా బాగా యూజ్ అవుతుంది. అప్లై చేసి చూడండి మీరు, పిల్లలకి చాలా త్వరగా రిలీఫ్ ఇస్తుంది. మీరు ట్రై చేస్తే కానీ దాని రిజల్ట్స్ మీకు తెలియవండి. నేను పిల్లలకి ట్రై చేస్తున్నాను, అందుకోసమనేసి మీకు చెప్పాలనేసి ఈ వీడియో చేశాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.